హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ స్టడీస్ కంటెంట్లో భాగంగా 3వ తరగతి సంబంధించి అన్ని పాఠ్యాంశాలలోని ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లెసన్, అందమైన కుటుంబం. క్రింది వారిలో తోబుట్టువులు అనగా ఆన్సర్ అన్నదమ్ములు, అక్క చెల్లెలు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను తోబుట్టువులు అంటారు. కాబట్టి ఆప్షన్ 4 CD మాత్రమే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. 2, సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు. పిల్లలకు చర్మం రంగు, ఎత్తు మొదలగునవి మేనత్త, మేనమామల నుండి సంక్రమిస్తుంటాయి. కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల్ని కాకుండా ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ ప్రవర్తనలో పెద్దవారిని అనుసరిస్తుంటారు. పై ప్రవచనాలలో సరికాని వాటిని గుర్తించండి. పై ప్రవచనాలలో B, C సరికావు. పిల్లలకు చర్మం రంగు, ఎత్తు మొదలగునవి మేనత్త, మేనమామల నుండి సంక్రమిస్తుంటాయి. ఇది సరికాదు. కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల్ని కాకుండా ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది. ఈ 2 సరికాని అంశాలు. 3, మొదటగా ఆప్షన్స్ చూద్దాము. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు. B, లక్షణాలలో పోలికలు ఉండవచ్చు కానీ రంగు, ఎత్తు, బరువుల్లో వేరే విధంగా ఉంటారు. C, పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలు కొన్నింటిని కలిగి ఉంటాం. D, అల్లుడికి మామయ్య పోలికలు రావడం సహజం. ఇప్పుడు ప్రశ్న, పై ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. పై ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. ఏ సరైనది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు. ఇది సరైనది. తర్వాత C, పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలు కొన్నింటిని కలిగి ఉంటాం. D, అల్లుడికి మామయ్య పోలికలు రావడం సహజం. ఈ 3 వాక్యాలు సరైనవి. ఒక B మాత్రం సరికాదు. లక్షణాలలో పోలికలు ఉండవచ్చు కానీ రంగు, ఎత్తు, బరువుల్లో వేరే విధంగా ఉంటారు. ఇది సరికాదు. 4, క్రింది వాటిలో పిల్లలకు సంబంధించిన వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్స్, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలి. 2, పిల్లలు ఉండవలసినది బడిలో మాత్రమే కానీ పనిలో కాదు. 3, చదువుకోవడం పిల్లల సహజ లక్షణం కానీ హక్కు కాదు. 4, పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి. ఆప్షన్ 1, 2, 4 చూసినట్లయితే ఈ 3 వాక్యాలు కూడా పిల్లలకు సంబంధించిన వాక్యాలే. తర్వాత 3వ వాక్యము చదువుకోవడం పిల్లల సహజ లక్షణం కానీ హక్కు కాదు అని ఇచ్చారు, కానీ చదువుకోవడం పిల్లల హక్కు. కాబట్టి 3వ వాక్యము సరికాదు. 5, క్రింది వాటిలో మనం పాటించవలసిన విధానాలలో సరికానిది గుర్తించండి. మనం పాటించవలసిన విధానాలలో సరికాని దానిని గుర్తించాలి. ఆప్షన్ 1, ఇంటి లోపలికి వెళ్లే ముందు చెప్పుల్ని బయట విడిచిపెట్టాలి. ఇది సరైనదే. తర్వాత 2, పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్క నాటాలి. ఇది కూడా సరైనదే. 3వది, ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. ఇది కూడా సరైన వాక్యమే. 4, ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయాలి. ఇది సరికాదు. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా భోజనం చేస్తేనే దానిని అందమైన కుటుంబం అంటారు. మన పాఠం పేరు కూడా అదే కదా, అందమైన కుటుంబం. కాబట్టి ప్రతిరోజు కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయాలి. ఇది సరికాని వాక్యం. 6, ఆప్షన్స్ చూద్దాము. మొదటగా A, ఇంట్లో పనులను కేవలం పెద్దవారు మాత్రమే చేయాలి. B, పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పించాలి. C, పిల్లలు పెద్దవారి పట్ల రక్షణగా మెలగాలి. D, కుటుంబ సభ్యులందరూ పనులు చేయటం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న, పై ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. పై ప్రవచనాలలో BD మాత్రమే సరైనవి. ఒకసారి BD ఆప్షన్ చూద్దాము. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పించాలి. ఇది సరైన వాక్యం. తర్వాత D, కుటుంబ సభ్యులందరూ పనులు చేయడం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన కుటుంబంలోని అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఈ 2 వాక్యాలు సరైనవే. 2వ పాఠము, ఊరికి పోదాం. 1వ ప్రశ్న, క్రింది వాటిలో కర్నూలు జిల్లాలో ప్రవహించు నది ఏది? కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో ప్రవహించే నది తుంగభద్ర నది.
2. క్రింది వాటిలో చక్రాలు గల వాహనాన్ని గుర్తించండి. చక్రాలు గల వాహనము రథం. చక్రాలు గల వాహనం రథం. 3. ఏ రంగు సిగ్నల్ పడినప్పుడు రోడ్డుపైన వాహనాలు ముందుకు వెళ్ళుటకు సిద్ధమవుతాయి? ఏ రంగు సిగ్నల్ పడినప్పుడు రోడ్డుపైన వాహనాలు ముందుకు వెళ్ళుటకు సిద్ధమవుతాయంటే ఆరెంజ్ రంగు సిగ్నల్. 4. క్రింది వారిలో రైలును నడిపే వ్యక్తిని ఏమని పిలుస్తారు? రైలు నడిపే వ్యక్తిని లోకో పైలట్ అంటారు. 5. క్రింది వానిలో వాహనాలు నడుపుటకు ఉపయోగించే ఇంధనాలను గుర్తించండి. వాహనాలు నడుపుటకు ఉపయోగించే ఇంధనాలు పైన ఆప్షన్స్ చూస్తే పెట్రోలు, డీజిల్, సిఎన్జి, విద్యుత్ ఇవన్నీ కూడా వాహనాలు నడుపుటకు ఉపయోగిస్తారు. కాబట్టి 4 ఏబిసిడి ఈ 4 కూడా సరైనవే. 6. క్రింది వానిలో సరిగా జత చేయని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరిగా జత చేయని దానిని గుర్తించండి. ఎరుపు రంగు సిగ్నల్ వాహనాలు ఆగిపోతాయి. ఆరెంజ్ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళతాయి. పచ్చ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళ్ళుటకు సిద్ధమవుతాయి. ఇలా 3 వాక్యాలు ఇచ్చారు. మనకి సరిగా జత చేయని దానిని గుర్తించమని అడిగారు. బి ఎరుపు రంగు సిగ్నల్ వాహనాలు ఆగిపోతాయి సరైన వాక్యమే. బి చూసినట్లయితే ఆరెంజ్ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళతాయి కానీ వాహనాలు ముందుకు వెళ్ళటానికి సిద్ధమవుతాయి కాబట్టి ఇది సరికాదు. తర్వాత పచ్చ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళ్ళటానికి సిద్ధమవుతాయి, ఇది కాదు, వాహనాలు ముందుకు వెళతాయి కాబట్టి బి, సి ఈ 2 కూడా సరిగా జత చేయలేదు. ఇప్పుడు 3వ పాఠం మాట్లాడుకుందాంలోని ప్రశ్న జవాబులను చూద్దాము. 1. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు ఉపయోగించినవి ముద్రలు. నృత్య కళాకారులు వారి యొక్క భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను ఉపయోగిస్తారు. 2. వ్యాగల్ డ్యాన్స్ అనేది వేటిలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. తేనెటీగలు. వ్యాగల్ డ్యాన్స్ అనేది వేటిలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ తేనెటీగలు. తేనెటీగలకు సంబంధించింది. తర్వాత 3. క్రింది వానిని సరిగా జతపరచుము. క్రింది వానిని సరిగా జతపరచుము. దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ, రసాయనిక భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు, పాములు, పిల్లులు, ఏనుగులు, తాబేలు, నత్తలు ఇలా ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం సరిగా వాటిని జతపరిచినట్లయితే దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు, నత్తలు. తాబేలు, నత్తలు. తర్వాత శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగులు. 3వది స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ కుక్కలు, పిల్లులు. 4 రసాయనిక భావ వ్యక్తీకరణ పాములు, పిల్లులు. 4 క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించు వాటిని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాము. పోస్ట్ కార్డులు, దూరదర్శిని చూడటం, కరచాలనం, మెయిల్, మెసేజ్లు. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించేది కరచాలనం, షేక్ హ్యాండ్. కాబట్టి పరోక్ష భావ వ్యక్తీకరణకు పోస్ట్ కార్డులు, దూరదర్శిని చూడడం, మెయిల్లు, మెసేజ్లు ఇవి ఉపయోగిస్తారు. 5 క్రింది వాటిలో ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించు వాటిని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాము. శరీర కదలికల ద్వారా, ఫోన్ ద్వారా, కరచాలనం, మెసెంజర్. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించేది శరీర కదలికల ద్వారా, కరచాలనం అంటే ఏసి ఈ 2 కూడా ఆప్షన్స్ సరైనవి. బి, డి ఈ 2 కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ కాబట్టి ఈ 2 సరికాదు. 6 క్రింది వాటిలో వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచునవి ఏవి అని అడిగారు. చీమలు. క్రింది వాటిలో కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి భావాలను వ్యక్తపరచుకునేది చీమలు. 7 కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని ఏ విధంగా తెలియపరుస్తాయి? నాట్యం ద్వారా. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. 8 చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఉపయోగించు భాష గుర్తించండి. సంకేత భాష. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే భాష సంకేత భాష. 9 క్రింది వానిని సరిగా జతపరచుమని ఇచ్చారు. ఎడమవైపు భావ వ్యక్తీకరణ ఇచ్చారు, కుడివైపున ఉపయోగించినవని ఇచ్చారు. భావ వ్యక్తీకరణ చూసినట్లయితే మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ, ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ.
కుడివైపున పోస్ట్ కార్డు, హావభావాలు, పరస్పరం కరచాలనం. ఇప్పుడు మనము సరిగా జతపరచాలి. మౌఖిక సంభాషణ అనేది పరస్పరం ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు జరిగేది కాబట్టి అది మౌఖిక సంభాషణ పరస్పరం. తర్వాత శబ్ద సంభాషణ హావభావాలు. తర్వాత ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కరచాలనం. ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ప్రత్యక్షంగా భావాలను వ్యక్తపరుచుకునేది కాబట్టి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కరచాలనం. తర్వాత పరోక్ష భావ వ్యక్తీకరణ పోస్ట్ కార్డు. ఇలా మనము జతపరచాలి. తర్వాత 10వది ఆప్షన్స్ చూద్దాం. మొదటగా ఢంకా ధ్వని ద్వారా సంకేతాలు, పొగ ద్వారా సంకేతాలు, పావురాల ద్వారా లేఖలు పంపడం, గుర్తుల ద్వారా. ఇప్పుడు ప్రశ్న, పురాతన కాలంలో ప్రజలు దూరం ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నది పై ఏ పద్ధతుల ద్వారా తెలియచేసేవారు? పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారు చెప్పదలుచుకున్నది ఢంకా ధ్వని ద్వారా సంకేతాల ద్వారా తెలియచేసేవారు, పొగ ద్వారా సంకేతాల రూపంలో తెలియచేసేవారు. తర్వాత మనకు తెలిసిన విషయమే పావురాల ద్వారా లేఖలు పంపడం, ఇలా తెలియచేసేవారు. కాబట్టి ఏబిసి ఈ 3 కూడా సరైనవే. డి సరికాదు. 4వ పాఠం ఆటలు వినోదం. మొదటిది, క్రింది వానిలో ఇండోర్ గేమ్స్ కాని దానిని గుర్తించండి. ఇండోర్ గేమ్స్ కానిది టెన్నికాయిట్. 2, క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్ కాని దానిని గుర్తించండి. ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్ ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్. కానిది అంటే గచ్చంగాయలు. ఇవి 5 రాళ్ళు తీసుకొని ఆడుతారు కదా, అవి గచ్చంగాయలు. కాబట్టి ఇది అవుట్డోర్ గేమ్ కాదు. 3, భారతదేశ జాతీయ క్రీడను గుర్తించండి. భారతదేశ జాతీయ క్రీడ హాకీ. 4, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. 5, క్రింది వాటిని సరిగా జతపరచుము. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, వినోదం, ప్రాంతీయ క్రీడ. టేబుల్ టెన్నిస్, నృత్యం, కోతి కొమ్మచ్చి, క్రికెట్. ఇప్పుడు మనం జతపరిస్తే ఇండోర్ గేమ్స్ అనేది టేబుల్ టెన్నిస్, అవుట్డోర్ గేమ్స్ క్రికెట్, వినోదం నృత్యం, ప్రాంతీయ క్రీడ కోతి కొమ్మచ్చి. తర్వాత 6, క్రింది వాటిని సరిగా జతపరచుము. ఆట పేరు, క్రీడాకారుల సంఖ్య ఇచ్చారు. చదరంగం, క్యారమ్స్, కబడ్డీ, క్రికెట్. 7, 2 లేదా 4, 11, 2 ఇలాగా క్రీడాకారుల సంఖ్య ఇచ్చారు. చదరంగం ఆటలో 2 ఉంటారు. చదరంగం 2, క్యారమ్స్ 2 లేకపోతే 4 ఉంటారు. కబడ్డీ 7 మంది ఉంటారు. క్రికెట్ 11 మంది ఉంటారు. తర్వాత 7, నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం అనే పొడవు కథతో సంబంధం ఉన్న క్రీడ వైకుంఠపాళి. 5వ పాఠము దిక్కులు మూలలు. సూర్యునికి అభిముఖంగా నిలబడినట్లయితే అది తూర్పు. సూర్యునికి మనం ఎదురుగా నిలబడినట్లయితే దాన్ని తూర్పు అంటారు. తూర్పు. 2, ఒక ప్రాంతం లేక వస్తువు ప్రదేశాన్ని తెలుపునవి ప్రక్కలు. ఒక ప్రాంతం లేక వస్తువు ప్రదేశాన్ని తెలుపునవి ప్రక్కలు. 3, క్రింది వాటిని జతపరచుము. దిశలు ఇచ్చారు, మూలలు ఇచ్చారు. ఈ దిశల్ని మూలలతో మనం జతపరచాలి. ఉత్తరం నుంచి తూర్పు మధ్య ఉన్న దిశ ఈశాన్యం. దక్షిణం నుంచి పడమర మధ్య ఉన్న దిశ నైరుతి. ఉత్తరం నుంచి పడమర మధ్య ఉన్న దిశ వాయువ్యం. దక్షిణం నుంచి తూర్పు మధ్య ఉన్న దిశ ఆగ్నేయం. 4, పూర్వకాలంలో నావికులు క్రింది వాటిలో వేనిని ఉపయోగించి దిక్కులను కనుగొనేవారు. ఆప్షన్స్ చూద్దాము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పవనాల దిశ. పూర్వకాలంలో నావికులు సూర్యుడిని, నక్షత్రాలను, పవనాల దిశను ఉపయోగించి దిక్కులను కనుగొనేవారు మరియు దిక్సూచిని కూడా ఉపయోగించేవారు. 5, అన్ని దిక్కులను ఈ క్రింది ఏ దిక్కుపై ఆధారపడి లెక్కిస్తారు? ఉత్తరం. అన్ని దిక్కులను ఉత్తరం దిక్కుపై ఆధారపడి లెక్కిస్తారు. 6, మొదటగా ఆప్షన్స్ చూద్దాము. ఏ, సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు ఎడమవైపు ఉన్నది దక్షిణం. బి, అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. సి, మనం దిక్కులను పడమర బిందువు నుంచి లెక్కిస్తాము. డి, 2 దిశల మధ్య గల ప్రాంతం మూల. ఇప్పుడు కింద ప్రశ్న, పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. ఏ చూద్దాము. సూర్యునికి ఎదురుగా నిల్చున్నప్పుడు ఎడమవైపు ఉన్నది దక్షిణం అని ఇచ్చారు, కానీ దక్షిణం కాదు, ఎడమవైపు ఉన్నది ఉత్తరం దిక్కు. ఈ వాక్యం సరికాదు. తర్వాత బి, అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. ఇది సరైన వాక్యమే. సి, మనం దిక్కులను పడమర బిందువు నుంచి లెక్కిస్తాము, కాదు,
ఉత్తరం నుంచి లెక్కిస్తాము కాబట్టి ఈ వాక్యము సరికాదు. తర్వాత 2 దిశల మధ్య గల ప్రాంతం మూల, ఇది సరైన వాక్యము. బి, డి ఈ 2 వాక్యాలు సరైనవే. 7 ప్రస్తుత కాలంలో మనం వేటిని ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నాం? ఆప్షన్స్ GPS, అట్లాస్, దిక్సూచి, మూలలు. ప్రస్తుత కాలంలో జీపీఎస్ని మరియు దిక్సూచిని ఉపయోగించి మనము దిక్కులను కనుగొంటున్నాం. ఏ, సి ఈ 2 సరైనవి. జీపీఎస్, దిక్సూచి. తర్వాత 8 ఆప్షన్స్ చూద్దాము. సరిహద్దులను తెలుసుకోవడానికి మనం దిక్కులను తెలుసుకుంటే సరిపోతుంది, మూలలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బి, గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి. సి, గుర్తులతో కూడిన చిత్రంను పటం అంటాము. ఇప్పుడు పై వాక్యంలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. ఆప్షన్ ఏ చూస్తే సరిహద్దులను తెలుసుకోవడానికి మనము దిక్కులను తెలుసుకుంటే సరిపోతుంది, మూలలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ మనకి దిక్కులు మూలలు 2 కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ వాక్యం సరికాదు. గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాల ప్రదేశాలను తెలుపుతాయి, ఇది సరైన వాక్యమే. సి, గుర్తులతో కూడిన చిత్రంను పటం అంటారు. ఈ 2 వాక్యాలు బి, సి ఈ 2 వాక్యాలు సరైన వాక్యాలు. తర్వాత 9 జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.